మున్సిపల్ ఎన్నికలపై వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మంగళవారం నాడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించి సర్వే రిపోర్టులు, ఎన్నికల ప్రచారంపై చర్చించనున్నారని సమాచారం. మరోపక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ తనదైన వ్యూహాలతో పోరుకు సై అంటోంది. ఇప్పటికే గులాబీ పార్టీ కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాటికి నామినేషన్ల విత్డ్రా గడువు ముగియనుండటంతో ఆ విషయంపై పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు సీఎం. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో సగటున ఒక్కో వార్డుకు 3 నుంచి 4 చొప్పున కాంగ్రెస్ నుంచి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ విత్డ్రా గడువు ముగిసేలోపు ఒక వార్డులో ఒకే అభ్యర్థి కాంగ్రెస్ నుంచి బరిలో ఉండేలా ఇన్ఛార్జి మంత్రులు చూడాలని సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తిరుగుబాటు నేతల కారణంగానే మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో చాలా పంచాయతీలు కోల్పోవాల్సి వచ్చిందని, పార్టీ సింబల్తో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారట సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 4వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరగబోతున్నది. ఈ నెల 9వ తేదీ వరకు ప్రతిరోజు సీఎం నేతృత్వంలో ఒక ఎన్నికల ప్రచార సభ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సర్వేలు చేయించారు. ఆయా సర్వేలకు సంబంధించిన రిపోర్టులు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు చేరాయి. ఈ నేపథ్యంలో వాటిపై చర్చించి కీలక నేతలకు తగిన దిశా నిర్దేశం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం పీసీసీ చీఫ్, పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పార్టీ సింబల్తో జరుగుతున్న మొదటి స్థానిక ఎన్నికలు కావడంతో అధికార కాంగ్రెస్ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 ఏళ్ల తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు రిఫరెండంగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంతవరకు సిట్ వరుస విచారణలతో ఉక్కిరిబిక్కిరైన పార్టీ కీలక నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. పార్టీ నేతలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నేతలకు పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో విత్డ్రా టైంకి రెబల్స్ లేకుండా చూసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అంచనాలకు మించి సర్పంచులుగా గెలిచారని, అదేవిధంగా 116 మున్సిపాలిటీల్లో ఎక్కువ శాతం మున్సిపాలిటీలు గెలుచుకుంటామని బీఆర్ఎస్ కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెబల్స్ బెడద లేకుండా బుజ్జగించే బాధ్యత పార్టీ సమన్వయకర్తలకు అప్పచెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీలలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, స్థానిక సమస్యలను ఓటర్లకు వివరించేలా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో త్వరలో తెలంగాణ భవన్లో 9 మంది ముఖ్య నేతలతో వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మానిటరింగ్ చేయనున్నారు.